బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జయసింహ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు మరి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిని ఈరోజు సిట్టు విచారణకు పిలవడం జరిగింది. గతంలో మీ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులంగిడ హరీష్ రావు కేటీఆర్ను పలువురు ఎమ్మెల్యేలంగిడ విచారణ చేయడం జరిగింది. ఈరోజేమో మాజీ ముఖ్యమంత్రిని పిలుస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? దీని అంటే ఏం కోణం దాగి ఉంది? ఇన్నిసార్లు సిట్టు అని చెప్పేసి ప్రజాప్రతినిధులను ఇక్కడ గజ్వేల్కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఆయన గెలువడం జరిగింది. ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటయ్యి నేటికి మరి ఒక వారం అయితే 26 నెలలు అవుతుంది. 2 సంవత్సరాల మీద అవుతుంది. వీళ్ళు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చారు, ఎన్నో గ్యారెంటీలు అన్నారు, డిక్లరేషన్లు అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఏం అమలు చేసింది లేదు. ఇదేం కొత్త కేసు కాదు. ఎన్నో సిట్లు ఏర్పాటు చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అని తెచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు. ఏ ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలో కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి అందరికీ నోటీసుల పర్వం అనేది మొదలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు 2 సంవత్సరాల హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు పోయినరు. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది అసలుకి ఈ ఫోన్ ట్యాపింగ్లో పర్సనే లేదు అని. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొత్తగా సెట్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు వాత పెట్టిన వీళ్ళకి. వీళ్ళు మొత్తం 90% పంచాయతీలన్నీ కూడా మేము కైవసం చేసుకుంటామన్నారు. ఆడ చూస్తే మరి ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వీళ్ళకి ఏం చేయాలో ఎంత చేసినా, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా కానీ, మినిస్టర్లు ఎమ్మెల్యేలు కాళ్ళకు చక్రాలు వేసుకొని తిరిగినా కానీ ఇవాళ ప్రజల మద్దతు అంతా కూడా బీఆర్ఎస్కి, కేసీఆర్ గారికే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు. తెలంగాణ కోసం ఆయన ఎంత చేసిండో తెలంగాణ సమాజానికి తెలుసు. కేసీఆర్ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ మనకు ఒక కళలక్కనే మిగిలిపోతుండే. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళని కేసీఆర్ గారు ఉద్యమం నడిపించి దాన్ని సాకారం చేసిండు. అందించిన తెలంగాణని ఖాళీగా ఉండలే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధిని మరి దేశానికి పరిచయం చేసిండు. దేశంలో నిన్ననే చూసినాం మనం, అగ్రికల్చర్ యూనివర్సిటీకి వేరే రాష్ట్రాల నుంచి రైతులు వచ్చిండ్రు. వచ్చి ఎందుకు వచ్చినాము ఇక్కడికి తెలంగాణ కంటే, కేసీఆర్ గారు రైతాంగానికి చేసిన మేలుని మేము స్టడీ చేయడానికి వచ్చినామని చెప్పారు. అంటే అట్లాంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారిని కేవలం రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో, రేవంత్ రెడ్డి గారి వీడియో ఏదైతే 50 లక్షలు ఆయన ఇతరులకి వేరే ఎమ్మెల్సీని కొనడంలో 50 లక్షలు పంచిన వీడియోను ఇప్పుడు పోయి యూట్యూబ్లో కొట్టి చూసినా కనిపిస్తుంది మీకు. దాన్ని ఆయన క్రిమినల్ అయిన ముద్ర పడ్డది. అదేవిధంగా కేసీఆర్ గారిని బద్నాం చేయాలా, కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలా, అది కేవలం ఏం చేయరు. ఇప్పుడు ఈ సిట్టు నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళు కూర్చోబెట్టి టైంపాసే చేస్తారట. మొన్న హరీష్ రావు గారిని చేసింది అదే, కేటీఆర్ గారిని చేసింది అదే, సంతోష్ అన్నని చేసింది అదే. కేసీఆర్ గారిని పిలిచి ఏంటంటే ఒక పైశాచిక ఆనందం. మేము కేసీఆర్ గారిని పిలిచినాము, మేము ఆయనకి ఏదో బురద జల్లే ప్రయత్నం తప్ప ఇందులో ఏం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితిలో సరైన టైంలో మీకు ఏ విధంగా రెస్పాండ్ కావాలో ఎట్టి పరిస్థితిలో రెస్పాండ్ అవుతారు. మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. కేసీఆర్ గారు శిఖరం లాంటి వ్యక్తి. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో పార్టీ సింబల్తో జరిగే ఎలక్షన్ ఇది. సో ఆ ఎలక్షన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని పాతాళంలో తొక్కేస్తాం, బొంద పెట్టేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ నాయకులు 100 అంటారు. ఇదే మైకుని పోయి మీరు ప్రజల మధ్యలో తీసుకోవండి, వాళ్ళే చెప్తారు. మీ మనసుకు తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే విసిగిపోయినరు పబ్లిక్. ఎవ్వరికి కూడా ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరిగింది లేదు. రియల్ ఎస్టేట్ ఖతమైపోయింది, రైతాంగం ఖతమైపోయింది, మళ్ళీ నిరుద్యోగం ఒక స్థాయిలో ఉంది, ఉద్యోగులకి ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఈరోజు తిననీకి లేదు. వీరు గ్యారంటీలు అని చెప్పిండ్రు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు, హాస్పిటల్ ఏ స్థాయిలో ఉన్నాయి, విద్యార్థులు ఎంతోమంది చచ్చిపోతున్నారు, వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళు చెప్పిన గ్యారంటీలు ఏం చేసిండ్రు? మీరు అన్ని డైవర్షన్ పక్కన పెట్టండి. మీరు చెప్పినవి మీరు ఏం అమలు చేసారో మీరు ప్రజలకు చెప్పండి చాలు. తర్వాత మీరు ఏమైనా చేయవచ్చు. ఈ ప్రభుత్వంకి కేవలం 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన
పనులన్నీ కూడా వీళ్ళు ఈరోజు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మా పీరియడ్లో అయిన అన్నీ ఏదైతే ఓపెనింగ్ ఉన్నాయో వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి పేర్లు మారుస్తున్నారు. పేర్లు మార్చుడు, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టుడు, పోలీసులను తప్పుడు విధాలకి వాడుకున్నాడు తప్ప ఈ ప్రభుత్వం చేసేది ఏం లేదు. వీళ్ళకు ఒక విజన్ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు అనేది మనకే కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. మేడం చెప్పండి మేడం, మొన్న మాజీ మంత్రులను హరీష్ రావును కేటీఆర్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేయడం జరిగింది. అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలుగా చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. నేడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యే కూడా ఆయనను కూడా ఈరోజు సిట్టు విచారణకు పిలవడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది కేవలం పొలిటికల్ డ్రామా. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి, మా నాయకత్వానికి సమయం వేస్ట్ అవ్వడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప, పొలిటికల్ డ్రామా తప్ప ఏమీ లేదు. కేవలము ఈరోజు ఏదైతే నైని కుంభకోణం ఇవన్నీ కోల్ మీద ఇవన్నీ ఎలాంటివి వస్తున్నాయో వాటన్నిటి నుంచి డైవర్షన్ చేయడం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిట్టు ఇచ్చే నోటీసు విధానం కూడా ఈరోజు సరిలేదు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రతి పౌరుడు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. కేవలం ప్రజల్ని, ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష పార్టీని, కేవలం మా బీఆర్ఎస్ నాయకుల్ని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎలాంటి కార్యక్రమాలని బీఫామ్లు ఇచ్చే దిశగా నామినేషన్లు స్వీకరిస్తున్న టైంలో ఈ విధంగా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం అనేది, ఒక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అలసత్వంగా, తప్పుగా భావిస్తున్నాం మేము. చేతగాని, సామర్థ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కాలయాపన కింద దీన్ని తీసుకుంటున్నాం. ధారావాహి రుతురాగాల కాడి నుంచి చూసుకుంటే చక్రవాకం రుతురాగాల్లో తయారైంది ఇదంతా కార్యక్రమాలన్నీ. ఆల్రెడీ సిట్టు విచారణ అన్నది మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందు కోడ్ రాకముందే నడవడం జరిగింది. మీరేమో కోడ్ వచ్చినాక మీరు అన్నట్లే మాజీ ముఖ్యమంత్రికి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మరి ఇవన్నీ ఈ కుట్రలో భాగంగా దీని అంటే ఎవరుండి నడిపిస్తున్నారు? ఎందుకు మరి మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు, లేకుంటే ఆయన కుమారుడైన కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది రాష్ట్ర సర్కార్? ఏం లేదండి, వాళ్ళు పరిపాలన సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల, వాళ్ళు అది దాంట్లో ఒక బ్యాక్ స్టెప్ వేయడం వల్ల, ఎలా అయితే పరిపాలనలో వాళ్ళకి అర్థమైంది వాళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని, దాని నుంచి వాళ్ళు బయటపడడం కోసం వీళ్ళని రోజు ఒక రకంగా వీళ్ళ మానసిక ఒత్తిడికి, టార్చర్కి గురి చేయాలని అనుకుంటున్నారు. మా వాళ్ళు చాలా నిబద్ధతతో స్ట్రాంగ్గా ఉన్నారు. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు కానీ, మా కార్యకర్తల్లో కానీ, మా పార్టీ నాయకత్వంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. కేవలం సమయం అనేది వేస్ట్ అవుతుంది, అదొక్కటే బాధపడుతున్నాము. కేసీఆర్ లాంటి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రదాత అయిన కేసీఆర్ గారికి ఈ విధంగా అవమానపరచడం అనేది తెలంగాణ రాష్ట్ర పౌరులందరూ కూడా బాధపడే విధంగా ఉంది. ఇతని నిర్ణయము నిజంగా ఇతను తెలంగాణ రాష్ట్రంలో పుట్టాడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇవాళ తనకు ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు. పాపం కాంగ్రెస్ ప్రభుత్వం దురదృష్టకరం. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం జన్మలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించే యోగ్యతను కోల్పోతుంది ఇతని ప్రవర్తన వల్ల అని మేము భావిస్తున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్టీఆర్ సేవలు ఏంటో తెలియదు, తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో తెలియదు, తెలంగాణ ఎందుకు ఏర్పడ్డదో కూడా తెలియదు. సో అలాంటిది ఒక మహానటుడిని, ఈ రాష్ట్రానికి మంచి సేవలు అందించిన మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుతోని ఇక్కడ పోల్చడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ అనడం జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికే ఇక ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిండు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పేరు ఎత్తడం ఎంతవరకు కరెక్టు, ఆ శ్రేణులకు పిలుపునివ్వడం ఏంటి? ఈ రెండు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఆనాడు పెట్టుకున్న టార్గెట్. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మతి సిమ్మితం తప్పి మాట్లాడుతున్నాడా, లేకుంటే ఆయన ఒక తెలుగుదేశం కార్యకర్తన అర్థం కావడం లేదు, అంతు జిక్కడం లేదు ఆ రోజు జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడే మాటలకు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిని రోజు సిట్టు విషయాన్న పేరుతో పిలవడం జరిగింది. అది తగదు కాక తగదు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. పబ్లిక్ను డైవర్షన్ చేయడం కోసమే మున్సిపల్
ఎన్నికల్లో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్నది అని చెప్పేసి వాళ్ళకు ఇంటెలిజెన్స్ చెప్పడంతో ఇలాంటి పన్నాగం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ చివరికి ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా చెప్పారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.